హలో త్రిష. మ్యాడీ, నువ్వు అర్జెంటుగా నా ఫ్లాట్ కి రావాలి మ్యాడీ. వచ్చి నన్ను హాస్పిటల్ కి తీసుకెళ్ళు. నేను పాడిపోయాను మ్యాడీ, లేవలేకపోతున్నాను. తొందరగా రా మ్యాడీ. ఏమైంది త్రిష? ప్లీజ్ మ్యాడీ, ప్లీజ్ తొందరగా రా మ్యాడీ. మ్యాడీ, ఎవరు లేరు మ్యాడీ ఇక్కడ హెల్ప్ చేయడానికి. ప్లీజ్ రా మ్యాడీ. త్రిష, ప్లీజ్ టెల్ మీ వాట్స్ హ్యాపెనింగ్. రా మ్యాడీ, రా మ్యాడీ, రా. హలో 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 మధుబాబు, ఏమైంది? కారెక్కు. అమ్మో, ఇప్పుడు నేను ఎర్ర బస్సుని తీసుకెళ్తే త్రిషకి మా ఇద్దరికి మ్యారేజ్ అయిన విషయం తెలిసిపోతుంది. వెయిట్ 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 నేను అర్జెంటుగా వేరే ప్లేస్కి వెళ్ళాలి. నువ్వు ఏ క్యాబ్లోనో ట్యాక్సీలోనో ఇంటికి వెళ్ళిపో. మధుబాబు, మధుబాబు, నన్ను ఇంటి దగ్గర దింపి వెళ్ళండి. నాకంత టైం లేదు. అయ్యో, నాకు అడ్రస్ తెలీదు, దారి తెలీదు. మధుబాబు, మధుబాబు ఆగండి. మధుబాబు, మీరు తిరిగి వచ్చే వరకు నా నీడనే ఉంటాను. రా, వస్తాడు. ఎవరి కోసం రాడు? ఏదో ఒకటి చేసి మ్యాడీని నా దగ్గరే ఉండేలా చేయాలి. నాకు మ్యాడీకి మధ్యలోకి వచ్చేంత సీన్ ఆ ఎర్ర బస్సుకు లేదు. అయినా నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలి. త్రిష, త్రిష. మ్యాడీ, 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 త్రిష, ఇక్కడ మ్యాడీ. ఏమైంది త్రిష? పడిపోయాను మ్యాడీ, పడిపోయాను. చూసుకోవాలి కదా త్రిష, అసలు ఎలా జరిగింది? నువ్వు ఎర్ర బస్సుని తీసుకొని టెంపుల్కి వచ్చావని తెలిసి నా మైండ్ బ్లాక్ అయిపోయింది మ్యాడీ. ఆ ఎర్ర బస్సు మనకి చేసిన డ్యామేజ్ అంత ఇంత కాదు కదా. అలాంటి ఎర్ర బస్సుని నువ్వు టెంపుల్కి ఎలా తీసుకెళ్లావా అని ఆలోచిస్తూ సడన్ గా స్లిప్ అయి పడిపోయాను. అబ్బా, చాలా పెయిన్ గా ఉంది మ్యాడీ. త్రిష, హాస్పిటల్కి వెళ్దాం పద. నా వల్ల కాదు మ్యాడీ, ఇక్కడి నుంచి లేవలేను, ఒక్క అడుగు కూడా వేయలేను. పెయిన్ రిలీఫ్ స్ప్రే ఉందా? స్ప్రే చేద్దామా? కూర్చో, ఉండు. త్రిష, త్రిష. అబ్బా, ఇంకొంచెం స్ప్రే చేయి.